ఓఆర్ఆర్కు కావాల్సిన భూమి ఎంత? సేకరణకు ఎన్ని నిధులు వెచ్చించాలి? సమగ్ర వివరాలు సిద్ధం చేస్తున్న ఎన్హెచ్ఏఐ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ కు అవసరమైన భూముల వివరాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ సిద్ధం చేస్తోంది. 140 మీటర్ల వెడల్పు రైట్ ఆఫ్ వే తో ఓఆర్ఆర్ కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వీటికి ఎన్ని హెక్టార్ల మేరకు భూములు కావాలి, వాటి సేకరణకు ఎన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుందనేది అంచనా వేస్తూ నివేదిక రూపొందిస్తోంది. 189 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కలిపి 3400 హెక్టార్ల మేర ప్రభుత్వ పట్టా, అసైన్ భూములు, 250 హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో అనుమతించినప్పుడు 1702 హెక్టార్ల భూసేకరణకు 2665 కోట్లు, 124 హెక్టార్ల అటవీ భూములకు 150 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని భావించారు. ఇప్పుడు భూసేకరణకు మొత్తం 5000 కోట్లు, అటవీ భూములకు 300 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణ ఆరంభించేందుకు ఏ మేరకు నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందనేది కూడా నివేదికలో పేర్కొననున్నారు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపితే ఇక్కడి ఎన్హెచ్ఐ అధికారులు తాజాగా రూపొందిస్తున్న నివేదికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోట్ కు పంపితే అక్కడి ప్రాజెక్ట్ అప్రైజర్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ PATSC పరిశీలించి సాంకేతిక అనుమతులు ఇస్తుంది. తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య అప్రైజర్ కమిటీ PPPAC ఆమోదం తెలుపుతుంది. అనంతరం దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు ఉంచి ఆమోదం తీసుకుంటారు. ఎన్హెచ్ సంఖ్య కోసం ప్రతిపాదన. ఓఆర్ఆర్కు కొత్తగా జాతీయ రహదారి నంబరు కేటాయించాలని మోట్కు ప్రతిపాదన పంపుతున్నారు. ఇది 6 జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ వెళ్తుంది. దీంతో కొత్త నంబరు కేటాయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. 8 నుండి 10 ప్యాకేజీలుగా ఓఆర్ఆర్ ప్రాజెక్టులను 8 నుండి 10 ప్యాకేజీలుగా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 189 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ ఉండగా సగటున 25 కిలోమీటర్లకు అటుఇటుగా ఒక్కో ప్యాకేజీ ఉంటుంది. ఈ లెక్కన 8 ప్యాకేజీలు వస్తాయి. కృష్ణానదిపై ఎగువన అమరావతికి దగ్గరలోని మున్నలూరు ముత్తాయిపాలెం మధ్య, దిగువన వల్లూరు పాలెం వల్లభాపురం మధ్య ఒక్కో వంతెన నిర్మించనున్నారు. ఈ రెండింటినీ వేర్వేరు ప్యాకేజీలుగా చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అలా అయితే మొత్తం 10 ప్యాకేజీలు అవుతాయని అంచనా వేస్తున్నారు.